ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని వాగ్దానము, యెహోవా నిన్ను నిత్యము నడిపించును. యెషయా గ్రంథము 58:11. టుడేస్ గాడ్స్ ప్రామిస్, the Lord shall guide thee continually. Book of Isaiah chapter 58 verse 11. May God bless you. దేవుడు మిమ్మును దీవించును గాక. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరందరూ బాగున్నారా? క్రమముగా దేవుని వాక్యమును చదువుతున్నారా? సమయం దొరికిన కొలది దేవుని సన్నిధిలో నశించిపోయే ఆత్మల కొరకు, సంఘముల కొరకు, సేవకుల కొరకు, సేవలో ఉన్నవారి కొరకు మానక ప్రార్థన చేస్తూ ఉన్నారా? దేవుని రాకడ ఎంతో సమీపంగా ఉంది. మనము సిద్ధపడి అనేకులను సిద్ధపరచాలి అని ప్రభువు కోరుతూ ఉన్నాడు. అందుచేత ప్రభు మనలను ప్రేమించి మనకిచ్చిన శ్రేష్టమైన వాగ్దానం, ఈ వాగ్దానములో యెహోవా నిన్ను నిత్యము నడిపిస్తాడు. ఈ దేవుడు నడిపించే దేవుడు. ఎప్పుడు? ఒక దినం కాదు, ఒక వారం కాదు, ఒక మాసము కాదు, ఒక సంవత్సరం కాదు. ఆయన నిత్యము నడిపిస్తాడు. ఇలాగ నిత్యము నడిపించేవారు ఎవరున్నారు? ఈ లోకములో ఎవ్వరు కూడా నిత్యము ఉండేవారు లేరు, నిత్యము నడిపించేవారు ఎవరు కూడా లేరు. కానీ దేవుడు ఒక్కడే నడిపిస్తాడు. ప్రియ స్నేహితుడా, సహోదరి, దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని, నీ బిడ్డలను నడిపించువాడన్న సంగతి మరచిపోవద్దు. ఎన్నోసార్లు నడిపించే దేవుణ్ణి విడిచిపెట్టి నడిపించినటువంటి భర్తను, భార్యను, బిడ్డలను, ఆస్తిని, డబ్బును, స్థానాన్ని, అధికారాన్ని, బలాన్ని, సమస్తం లేక మిగిలిన వాటన్నిటినీ గట్టిగా పట్టుకుంటాం, వాటిని వెంబడిస్తాం, వాటితో ప్రయాణం చేస్తాం. అవి మనలను నడిపించవు, మనతో ఉండవు. కానీ నిత్యము నడిపించేది దేవుడు. ఈ దేవుణ్ణి సేవించు, ప్రేమించు, వెంబడించు. ఈ దేవుని కొరకు జీవించు. ఈ వాగ్దానం నీ కొరకే, నీ కుటుంబం కొరకే, నీ బిడ్డల కొరకే అన్న సంగతి మర్చిపోవద్దు. ఇది దేవుడిచ్చిన వాగ్దానం. కాబట్టి ప్రియ స్నేహితుడా, సహోదరి, మరి ఈ వాగ్దానాన్ని చదువు, ఈ వాగ్దానాన్ని ధ్యానించు, ఈ వాగ్దానాన్ని చేపట్టు, ఈ వాగ్దానాన్ని నా పక్షంగా నెరవేర్చు ప్రభువా అని ప్రార్థించు. నిత్యము నడిపించేటువంటి దేవుడు మీకు, మీ కుటుంబానికి తోడై ఉండి మిమ్మల్ని నడిపించి మీకు సహాయము చేయునుగాక. ఈ లోకంలో ఈ ప్రభు తప్ప ఇంకెవరు కూడా నిత్యము ఉండేవారు, నడిపించేవారు లేరన్న సంగతి మర్చిపోవద్దు. ఈ లోకయాత్రలో ఎన్ని పరిస్థితులున్నా దేవుని గట్టిగా పట్టుకొని, దేవుని అందులో విశ్వాసం ఉంచి, నమ్మకం ఉంచి, వాక్యమును గట్టిగా పట్టుకొని, మనుషుల వైపు చూడకుండా దేవుని వైపు చూస్తూ దేవుణ్ణే వెంబడించాలి అని ప్రభు కోరుతూ ఉన్నాడు. అట్లు దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని నడిపించునుగాక. మేము దేవుని వాక్యములో నుండి కొన్ని మాటలు మీకు తెలియచేయటానికి ఇష్టపడుతున్నాం. మరి క్లుప్తంగా కొన్ని మాటలు జ్ఞాపకం చేస్తాం. శ్రద్ధగా, జాగ్రత్తగా ఈ మాటలు మీరు వినుట ద్వారా దేవుడు మిమ్మును, మీ కుటుంబాన్ని, మీ బిడ్డలను దీవించి ఆశీర్వదిస్తాడు. యెషయా గ్రంథం 58:11 యెహోవా నిన్ను నిత్యము నడిపించును. ఈ దేవుడు నడిపించే దేవుడు. మనం పాట పాడతాం కదా, నడిపించు నా నావా, నడి సముద్రమున నా దేవా అని అంటే దేవుడు మరి సముద్రములో నడిపిస్తాడు, పర్వతాల మీద నడిపిస్తాడు, మరి శ్రమల్లో నడిపిస్తాడు, ఇరుకుల ఇబ్బందుల్లో, కష్టాల్లో ఆయన నడిపిస్తాడు. అందరూ విడిచిపెట్టిన
ఈ దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని విడిచిపెట్టడు అన్న సంగతి మర్చిపోవద్దు. ఈ దినమంతా నీకు తోడుగుండి నిన్ను నడిపిస్తాడు. దేవుని వాక్యంలో మనం చూడగలిగినట్లయితే ఒక మాట 23వ కీర్తన 3వ వచనములో ఈ దేవుడు నీతి మార్గములలో నిన్ను నడిపిస్తాడు. ఆయన నీతిని నీకు ధరింపజేస్తాడు, ఆయన నిన్ను నడిపిస్తాడు. ఇది నీ కోరిక, ఆశ ఉండాలి అని ప్రభు కోరుతూ ఉన్నాడు. రెండవది, ఆయన మరి మరణము వరకు నిన్ను నడిపిస్తాడు. కీర్తన 48:14. అంటే చివరి వరకు నీతో ఉంటాడు, నిన్ను నడిపిస్తాడు అని ఈ మాట జ్ఞాపకం చేయబడుతూ ఉంది. ఇది రెండవది. మూడవది, కీర్తన 80వ కీర్తన 1వ వచనం ప్రకారం యోసేపును నడిపించినవాడు. యోసేపుతో తండ్రి లేడు, తల్లి లేదు, అన్నదమ్ములు లేరు, బంధువులు లేరు, అక్క చెల్లెలు లేరు, తోడబుట్టిన వారు ఎవరు కూడా లేరు. అయినా కూడా దేవుడు యోసేపుతో ఉన్నాడు, యోసేపును నడిపించాడన్న సంగతి మరి లేఖనాల్లో మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇది మూడవది, ఆనాడు యోసేపుతో ఉండి నడిపించినవాడు. నాలుగవది 143 వచనములో ఆయన ఆత్మతో నడిపించేవాడు. దయగల తన ఆత్మ చేత నన్ను నడిపిస్తాడు అన్న సంగతి మర్చిపోవద్దు. ఇది నాలుగవది. ఐదవది మనం చూస్తే వారు ఎరగని త్రోవలో ఆయన వారిని నడిపించును, అనగా నూతనమైన మార్గములలో ఆయన వారిని నడిపిస్తాడు. యెషయా గ్రంథం 42:16 వచనం. కాబట్టి దేవుడు ఐదంతలుగా నిన్ను, నీ కుటుంబాన్ని నడిపిస్తాడు. కాబట్టి ఈ వాగ్దానాన్ని చేపట్టి మీరు ప్రార్థించాలి అని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాం. అట్లా దేవుడు మిమ్మను నడిపించునుగాక. ప్రభు మీ చేయి పట్టి మిమ్మల్ని, మీ కుటుంబాన్ని నడిపించునుగాక. మేము మీ కొరకు ప్రార్థన చేస్తాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధ దేవ, మీ పాదములకు వందనములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఇవ్వబడిన వాక్యాన్ని దీవించండి, ప్రతి వారిని మీరు నడిపించండి. ఎవరి ప్రార్థన వింటున్నారో, ఎవరి ప్రార్థనలు ఎక్కిపిస్తున్నారో ప్రభా, వారిని, వారి కుటుంబాలను, వారి బిడ్డలను మీరు దీవించి ఆశీర్వదించమని మేము ప్రార్థిస్తూ ఉన్నాం. దేవుని తండ్రి, వృద్ధాప్య బలవంతులు ఉన్న వారి కొరకు ప్రార్థిస్తున్నాం. పడకల మీద ఉన్నవారు, అనారోగ్యాలతో ఉన్నవారు, హాస్పిటల్స్లో ఉన్నవారు, బలహీనతలో ఉన్నవారిని జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తూ ఉన్నాం. నార్త్ అమెరికా, సౌత్ అమెరికా, యూరప్, ఆఫ్రికా, ఆసియా, ఆస్ట్రేలియా కొరకు ప్రార్థన చేస్తున్నాం. గల్ఫ్ కంట్రీస్ కొరకు, అరబ్ కంట్రీస్ కొరకు, కమ్యూనిస్టుల కొరకు, కమ్యూనిస్ట్ దేశాల కొరకు, ఉక్రెయిన్ కొరకు, మణిపూర్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. ప్రయాణాలు చేస్తున్న వారి కొరకు, ఉద్యోగాలు చేస్తున్న వారి కొరకు, మా ప్రభా మరి వివాహములు కాని వారి కొరకు, సంతానం లేని వారి కొరకు, ఆర్థిక ఇబ్బందులు ఉన్న వారి కొరకు, సమస్యలు ఉన్న వారి కొరకు, చిన్నపిల్లలు, యవనస్తులు, విడోస్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. మా ప్రభా ప్రయాణాలు చేస్తున్న వారి కొరకు, గోరంట్ల ఫ్యామిలీ మెంబర్స్ కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. దయగల పరలోకపు తండ్రి, ఆల్ గాడ్ సర్వెంట్స్ అండ్ ఎల్డర్స్ అండ్ డీకన్స్ అండ్ బిలీవర్స్ అండ్ చర్చెస్, పొలిటికల్ లీడర్స్ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. వారి రక్షణ, మార్మన్స్ కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. స్వార్థికులు, కాపరులు, ఉపదేశకులు, బోధకుల కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 195 కంట్రీస్ కొరకు, 7.8 బిలియన్ పాపులేషన్ కొరకు ప్రార్థిస్తూ ఉంటున్నాం. అనాథులైన, దిక్కులేని పిల్లల కొరకు, మిలిటరీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. ఎవరైతే ప్రభా మా కొరకు ప్రార్థించమని కోరుతూ ఉన్నారో వారి కొరకు, వారి కుటుంబాల కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. మా ప్రభా మీరే సహాయమును చేయండి. దయగల పరలోకపు తండ్రి, వరమని బెంజమిన్ ఆంటీ కుటుంబం కొరకు, డాక్టర్ నోన్న, డాక్టర్ కృష్ణయ్య, మోహన్ అన్న కుటుంబం కొరకు, మా ప్రభా డానియల్ ఎఫ్రేమ్ అన్న కుటుంబం కొరకు, కాంత కుటుంబం కొరకు, అనిల్ ఫిలిప్ అన్న కుటుంబం కొరకు, కె రాజు అన్న కుటుంబం కొరకు, మా ప్రభా మోహన్ రాజు బ్రదర్ కుటుంబం కొరకు, ప్రహ్లాద్ బ్రదర్ కుటుంబం కొరకు, శ్రీకాళహస్తి, బెతస్తా, పరిశుద్ధులు, కడబేతలు, మల్క్పేట, హోరేపు కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. మా ప్రభా మీరు జ్ఞాపకం చేసుకోండి. పెనియలు, ఏలిం, షాలం, బేతనే, బేతల్, కర్మేలు, గిల్గాల్, సేన్, అమర్పేట, మా ప్రభా మరి బడంపేట,
సియోను కొరకు ప్రార్థన చేస్తున్నాం. మా తండ్రి సహాయమును చేయండి. హెబ్రోన్ కొరకు, జహోషామ చెన్నై, ఫిలిపాంటి ఆరోగ్యం కొరకు, రాజకుమార్ అక్క అర్పణ స్టడీస్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. మధు బ్రదర్ ఆరోగ్యం కొరకు మా ప్రభువా ప్రతి వారి అవసరాలు అక్కర్లు మీరే తీర్చమని మేము ప్రార్థిస్తూ ఉన్నాం. దాని తండ్రి మీరే కనికరించు, సహాయం చేయండి. సోదరి జ్యోతి కుటుంబం కొరకు, గృహ నిర్మాణంలో ఉన్న వారి కొరకు, యేసుమనక్క ఆరోగ్యం కొరకు మేము ప్రార్థన చేస్తుంటున్నాం. మా ప్రభువా మరి సారం వంటి కుమారులు కుమార్తెలు మనవల సంతానాన్ని దీవించు. మా ప్రభువా గృహ నిర్మాణంలో ఉన్న వారి కొరకు, రాబిన్ కొరకు మేము ప్రార్థన చేస్తుంటున్నాం. మా తండ్రి కనికరించు, సహాయం చేయండి. ప్రసాదాన్ని కుటుంబం కొరకు మరి మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తూ ఉన్నాం. దోగలాపరలు తండ్రి మీరే కనికరించు, సహాయం చేయండి. సోదరి మార్తక్క, సుశీలక్క, పోలబాయ్ కొరకు మరి గీల భాస్కరన్ కొరకు, ఏసన్నంకులు శరత్రు, మా ప్రభు వర్ధనకు కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాం. యెరూషలేము యొక్క క్షేమం కొరకు, ఇజ్రాయెల్ కంట్రీ కొరకు మేము ప్రార్థన చేస్తుంటున్నాం. మీరే సహాయం చేయండి. యెరూషలేము యొక్క క్షేమం కొరకు, సార్వత్రిక సంఘం కొరకు, లోబడిన పిల్లలు తిరుగుబాటు చేయవారు అవధులైన వారి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. మా ప్రభా డోర్కస్ అక్క కుటుంబం బిడ్డల కొరకు, ఇదని ఎవరైతే బర్త్డేలు, వెడ్డింగ్ యానివర్సరీలు, మ్యారేజెస్, రిసెప్షన్ కలిగి ఉన్నారో వారందరి కొరకు ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. సోదరి కరుణ పురుషోత్తం గారు కేజీ యొక్క కుటుంబం కొరకు, మా ప్రభా మరి లేట్ సరోజిని మోహన్ రావు గారు కుమారులు కుమార్తెలు మనవరాణులు సంతానాన్ని మీరు దీవించమని మేము ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. స్టేట్స్లో ఉన్న ఫ్యామిలీస్ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. ప్రత్యేకంగా లాస్ ఏంజల్ కొరకు మా ప్రభా మేము ప్రార్థన చేస్తున్నాం. కాలిఫోర్నియా కొరకు ప్రార్థన చేస్తున్నాం. స్టేట్స్లో ఉన్న ప్రతి ప్రాంతం కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. మీరే కాపాడండి, భద్రపరచమని ప్రార్థన చేస్తున్నాం. మా ప్రభా యూలా ప్రేయర్ హౌస్లో ఉన్నటువంటి ప్రతి కుటుంబం కొరకు పేరు పేరు వరుసన దీవించమని మేము ప్రార్థన చేస్తుంటున్నాం. ప్రభా సండే స్కూల్ పరిచర్య, సిస్టర్స్ పరిచర్య, వారకుడికల పరిచర్య, యూలా ప్రేయర్ హౌస్లో ఉన్నటువంటి సహోదరులు సహోదరులు, చిన్నపిల్లలు, యవనస్తులు, మా ప్రభా ప్రతి పరిచర్యను దీవించం. పేరు పేరు వరుసన ప్రతి ఒక్కరిని మీరు దీవించు. వారి అవసరాలు, వారి అక్కర్లు మీరు తీర్చిన, ఆరోగ్యాలు మీరే తీర్చి నడిపించి మీ నామమునకు మీరే మహిమ తెచ్చుకోమని మేము ప్రార్థిస్తూ ఉన్నాం. సిస్టర్స్ కొరకు, బ్రదర్స్ కొరకు, అనారోగ్యాలతో ఉన్న వారి కొరకు మా ప్రభావ మేము ప్రార్థిస్తున్నాం. సంఘాన్ని బలపరచు, ప్రతి కుటుంబాన్ని పేరు పేరు వరుసన దీవించు. మీరు అక్కడ కొరకై సిద్ధపరచమని మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ స్తుతి వందనాలు చెల్లిస్తూ యేసు ప్రభు మా రక్షకుని పేరిట ప్రార్థించి స్తుతించి వేడుచు ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయండి. మేము మీ కొరకై ప్రార్థన చేస్తాం. దేవుడు మిమ్మును మీ కుటుంబాలను దీవించునుగాక. అందరికీ ప్రైజ్ ద లార్డ్. షాలోమ్.